గణనాథుడు లేకుండా ఏ కార్యక్రమం చేయరని అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో కూడా గణనాథునికే ప్రథమ పూజ దక్కుతుందని మెదక్ ఎంపీ రఘునందనరావు తెలిపారు. పురుషులను ఒకచోటకు చేర్చాలంటే ఇబ్బంది కాని మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారని తెలిపారు. సమ్మక్క సారలమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి వారసులుగా మహిళా మనులు కనబడుతున్నారన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమడి చెరువు కట్టపై బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ దీపోత్సవంలో మెదక్ ఎంపీ రఘునందనరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్తీక దీపోత్సవానికి భక్తి శ్రద్ధలతో ఇవాళ ఇంతమంది రావడం సంతోషంగా ఉందని తెలిపారు. మన ధర్మాన్ని, మన మతాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ మన ధర్మం విశ్వం అంతా వ్యాపిస్తోందన్నారు. ఆ భగవంతుని దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, నాయకులు బాలేజ్ గౌడ్, ఉమారెడ్డి, పద్మగౌడ్, శంకర్ ముద్రాజ్, విభీషణ్ రెడ్డి పాల్గొన్నారు. ఒక మహిళ అనుకుంటే సాధించలేదంటూ ఏం లేదు. అనేక రకాలైనటువంటి సమస్యల గురించి శ్రీకాంత్ ప్రస్తావించిండు. నేను ఇప్పుడు దీన్ని రాజకీయ ప్లాట్ఫామ్గా దానికి వాడుకోదలుచుకోలేదు, కానీ నిత్య జీవితంలో మీరు చూస్తున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం మన ఇంటి నుంచే ప్రారంభం అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఆ సహనం, ఆ ఓపిక మీ దగ్గరనే ఉంటుంది. అంత సలిపెడుతుంటే మా వాళ్ళని ఇంతమందిని జమ చేయాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు. కానీ మీకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు, మన మతాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా మా మాతృమూర్తులు, అక్కాచెల్లెళ్ళందరూ కూడా అటు సమ్మక్క సారలమ్మలకి, ఇటు ఝాన్సీ లక్ష్మీబాయికి వారసులుగా మీరు అందరు కూడా నిలబడుతున్నారు. కాబట్టి ఈ దేశంలో ఎంతమంది ఎన్ని అక్రమ పనులు చేయాలని చూసినా, ఎన్ని రకాలుగా మన మతాన్ని, మన ధర్మాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా ఇంకా మన ధర్మం ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్లు విశ్వవ్యాప్తమైంది. అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆ గణనాథుని పూజ లేకుండా కార్యక్రమాలు నిర్వహించినటువంటి స్థితికి ప్రపంచ దేశాల లోపల మన మత వ్యాప్తి అనేది జరుగుతూ ఉంది. అందుకు హిందువుగా మనం అందరం కూడా గర్వించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ